హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ఈవినింగ్ స్నాక్ డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను చేసిన ఈ స్నాక్ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక 2 బంగాళదుంపల్ని తీసుకోవాలి. ఈ బంగాళదుంపలకి పైన చెక్కుని పీల్ చేసేసుకోవాలండి. పెద్దవైతే 2 బంగాళదుంపలు తీసుకోండి, చిన్నవైతే 3 తీసుకోండి. ఇలా 2 కూడా పీల్ చేసుకున్నాక ఒకసారి వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుముకునే దాంతో ఈ బంగాళదుంపల్ని తురుము తీసుకోవాలి. ఈవినింగ్ స్నాక్గా పకోడీ అవి చేసుకుంటూ ఉంటారు కదండి. ఒకసారి ఈ స్నాక్ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇదే విధంగా 2వ బంగాళదుంపను కూడా మనం కోరి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 6 నుంచి 7 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి. ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ని దాంట్లో కొద్దిగా డిప్ చేసి మనం చేత్తో ప్రెస్ చేసేసుకుని వాటర్ అనేది తీసేసుకోవాలి. ఈ బ్రెడ్లో వాటర్ అనేది లేకుండా బాగా ప్రెస్ చేసుకోవాలి. వీడియోలో ఏ విధంగా అయితే చేసానో అదే విధంగా మిగతా బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్లోని క్రిస్పీగా ఆనియన్ సమోసాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని అప్లోడ్ చేశానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే ఈ వీడియో లాస్ట్లో అది కూడా ప్లే అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా చూడండి. బ్రెడ్లన్నిటిని కూడా ఇలాగ డిప్ చేసి వాటర్ అనేది ప్రెస్ చేసేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తురుముకున్న ఈ బంగాళదుంపని వేసేసుకోవాలి. అలాగే ఈ బ్రెడ్ను కూడా అందులోకి వేసుకోవాలి. దీనిలోకి పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఒక 3 ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు కారాన్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసినప్పుడు దీంట్లో ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. బంగాళదుంపలో ఉన్న వాటర్ సరిపోతుంది. మీకు సాల్ట్ కానీ కారం కానీ కొంచెం తక్కువ అనిపిస్తే కనుక మీ యొక్క టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. మనం పకోడీ వేసుకోవడానికి పిండి ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకుని డీప్ ఫ్రైకి అవసరమైనంత ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఇలాగా రౌండ్గా చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి అప్పుడే లోపలంతా కూడా బాగా కుక్ అయ్యి టేస్ట్గా ఉంటాయి. హైలో పెట్టేసారంటే పైనంతా మాడిపోద్ది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని టర్న్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే పకోడీ కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మిగతా వాటిని కూడా మనం ఆయిల్లోకి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఆలు బ్రెడ్ పకోడీ అనేది రెడీ అయిపోయింది. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు కొత్తగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.